నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే మా జాతర సినిమా చూసి వచ్చాను. నిన్న కొంచెం ఫీల్ అయ్యాను. రిలీజ్ అవుతున్న బాహుబలి సినిమాకి టికెట్స్ అన్ని సోల్డ్ అవుతున్నాయి. కొత్తగా రిలీజ్ అవుతున్న మా జాతర సినిమాకి అసలు టికెట్సే సోల్డ్ అవ్వడం లేదు. ఎక్కడ చూసినా మొత్తం గ్రీన్ స్క్రీనే కనిపిస్తుంది అని కొంచెం ఫీల్ అయ్యాను. అంటే ఈ రిలీజ్లతో కొత్త సినిమాలని, మిడ్ రేంజ్ సినిమాలని, చిన్న సినిమాలని చంపేస్తున్నారేమో అన్న ఒపీనియన్ కూడా కలిగింది నాకు. బట్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ని, నాకు అనిపించిన దాన్ని మార్చుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి టికెట్స్ కొనని వాడే అదృష్టవంతుడు. రవితేజ మంచి యాక్టరే, కాదనం, కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ లోపం వల్ల ఇలాంటి రాడ్లు అయితే ఇస్తున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత నేను అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను. టీజరు, ట్రైలర్ చూసినప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది. కాకపోతే వింటేజ్ రవితేజ కనిపిస్తున్నాడు. అలాగే ఆయనకు బాగా వచ్చిన పోలీస్ యూనిఫామ్ కూడా వేసుకున్నాడు కదా. ఏమైనా క్రాక్ సినిమా లాంటి మ్యాజిక్ ఏమైనా జరుగుతుందేమో అని సినిమాకి వెళ్ళాను. కొంచెం ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళాను. లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా కూడా ఇలాంటిదే కనిపించవచ్చు. అయితే సినిమా చూస్తున్నంతసేపు ఇక్కడ నుంచి బాగుంటుందేమో, ఇదిగో అక్కడ నుంచి బాగుంటుందేమో, ఇదిగో ఇక్కడ నుంచి బాగుంటుందేమో అని సినిమా మొత్తం చూశాను. కానీ ఎక్కడా కూడా ఒక హై మూమెంట్ లేదు, ఒక 2 ఫైట్స్ తప్ప. అవి కూడా యావరేజ్ అనే చెప్పాలి. సినిమా మొత్తం డొల్లా. సినిమా అంతా కూడా పరమ రొటీన్ రాడ్. మనం ఈ మాట చెప్తే చాలామంది మాస్ సినిమాలంటే ఎలా ఉంటాయి, కమర్షియల్ సినిమాలంటే ఎలా ఉంటాయి, 4 ఫైట్లు 4 పాటలు ఇవే కదా కమర్షియల్ సినిమాలంటే అని మనకే క్లాస్ పీకుతారు. బట్ నేను ఒక విషయం చెప్పి తర్వాత మాట్లాడతాను. ఏంటంటే రాజ్ ఎప్పుడు కూడా రాజ్యాంగం కంటే గొప్పవాడు కాదు, ఆటగాడు ఎప్పుడు కూడా ఆట కంటే గొప్పవాడు కాదు, అలాగే కథానాయకుడు ఎప్పుడు కూడా కథ కంటే గొప్పవాడు కాదు. అలా అనుకుంటే పొరపాటు. అలా అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సినిమాలు వస్తాయి. కథకు తగ్గట్టుగా ఎలివేషన్లు ఉంటే ఓకే, కానీ ఎలివేషన్లే సినిమాగా, ఎలివేషన్లే కథగా వస్తే మాత్రం ఇక అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అలాంటి దరిద్రమే మన తెలుగు ఇండస్ట్రీని పట్టి పీడిస్తుందేమో అనిపిస్తుంది. షష్టిపూర్తికి దగ్గరైన రవితేజ శ్రీలీలతో చేసే ఆ రొమాన్స్, లవ్ ట్యాక్ చూస్తే వాంతులు, విరోచనాలు వచ్చాయి థియేటర్లో. అలాంటి రొట్ట సినిమాని, మాస్ సినిమాని మనపైన రుద్దితే ఎట్లా స్వామి? రవితేజ ఒక 10 to 15 years బ్యాకే స్ట్రక్ అయిపోయాడేమో అనిపిస్తుంది. ఎంతసేపు హీరోయిన్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, లవ్ ట్రాక్ ఉండాలి, వాళ్ళని వెంటపడాలి, పిస్కాలి, పిప్పి చేయాలి, డ్యాన్సులు ఉండాలి అని ఇదే ధోరణిలో, ఒక మూస ధోరణిలో వెళ్తున్నాడు. ఆల్రెడీ మనకు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ దరిద్రంలాగే ఈయన కూడా తయారైపోయాడు. అందుకనే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అయితే పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే క్యారెక్టరైజేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, లుక్స్ కానీ ప్రతి సినిమాలో సేమ్ టు సేమ్. పైగా ఆ సినిమాల్లో స్టోరీ ఉండదు. ఏమన్నా అంటే ఆడియన్స్కి సినిమా చూడడం రాదు, రివ్యూయర్లు సినిమాలని చంపేస్తున్నారని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. కానీ ఇలాంటి సినిమాలు తీసి మన పైన దాడి చేయడం ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాదు. రవితేజ సినిమాల్లో ఆ రాజా ది గ్రేట్ సినిమా తర్వాత కథకు అనుగుణంగా వచ్చిన సినిమాలు ఎన్ని ఉన్నాయి? ఒక క్రాక్ సినిమా తప్ప. ఒకే యాంగిల్తో, ఒకే లెవెల్ యాక్టింగ్తో, ఒకే తరహా సినిమాలు, మోసధోరణి సినిమాలు తీసి మన పైన వదిలేసి అవే మా సినిమాలని మన పైన బలవంతంగా రుద్దుతున్నారు. మా సినిమా అంటే ఒక నిర్వచనం ఉంది. కేవలం ఒక 4 సాంగ్స్, 4 ఫైట్సే కాదు, దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బోయపాటి సినిమాలే తీసుకుంటే సేమ్ అంతే, ఒకే టైప్లో ఉంటాయి. రావడం, అలాగే 4 ఫైట్లు, 4 సాంగ్స్ ఇలానే ఉంటాయి. కాకపోతే అందులో అంతో ఇంతో కథ ఉంటుంది. కానీ ఈ మా జాతర సినిమాలో కథ ఎక్కడ ఉంది? భూతద్దం వేసి వెతికినా కూడా కథ కనిపించదు. మీరు ఒకసారి ఈ సినిమా చూస్తే నాకేమనిపించిందంటే, మీకేమనిపిస్తుందో నాకు తెలీదు, కొన్ని రీల్స్, అదే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్ని తీస్తారు కదా, అలాంటి కొన్ని షార్ట్స్ అన్ని తీసేసి మధ్యలో రవితేజ, శ్రీలీలని యాడ్ చేసి వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ చేసి అంతా ఒకటిగా చేసి మన మీద వదిలినట్టుగా ఉంటుంది సినిమా. ఇంకో విషయం ఏంటంటే మాస్ ఎలివేషన్లు, మాస్ ఫైట్లని చూపించారు. కానీ ఇందులో ఒక ఫైట్ ఉంటుంది, సిగరెట్తో ఇలా హారతి ఇచ్చే సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసినప్పుడు చెప్పుతో కొట్టాలి అనిపించింది. ఎవరిని కొట్టాలో అర్థం కాలేదు. ఎందుకంటే హిందుత్వం పైన, హిందువుల పైన ఇలాంటి దాడులు ఎన్ని జరుగుతున్నాయి ఇంకా మనం లెక్కలేకి రావు. గతంలో ఆ తగ్ లైఫ్ సినిమాలో కూడా కమల్ హాసన్ అదే చేశాడు. కైలాస పర్వతానికి ఎదురుగా నిలబడి ఉచ్చపోశాడు. ఉచ్చపోసినంత మాత్రాన ఏం కాదు, కానీ నువ్వు పడే వేదన, ఆవేదన నీ కర్మ కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఈ రవితేజ నటించిన ఈ సినిమాలో కూడా అలాంటి సీన్ యాడ్ చేశారు. సిగరెట్తో ఇలా హారతి ఇచ్చే సీన్. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే హిందువులంటే చులకననా, లేదంటే మీరు హిందువు కాకుండా ఇలా ఇండైరెక్ట్గా హిందువుల పైన, హిందుత్వం పైన, సనాతన ధర్మం పైన దాడులు చేస్తున్నారా? గతంలో నేను ఎప్పుడో చూశాను, రవితేజ నేను రావణాసుర ఫ్యాన్ అని చాలా గర్వంగా చెప్పుకున్నాడు. బహుశా అలాంటి బుద్ధులే ఉన్నట్టున్నాయి. ఆయన సినిమాలో చూసినా, ఆయన లాస్ట్ ఒక 10 to 20 years నుంచి అనుకోండి, ఒక 10 to 15 years నుంచి ఆయన తీస్తున్న సినిమాల లిస్టు చూసుకున్నా కానీ, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన మాట తీరు కానీ అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయన రావణాసుర ఫ్యాన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే రాక్షసులకు మాత్రమే అలాంటి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు షష్టిపూర్తికి దగ్గరైన రవితేజ 30 years
అంటే 30 ఇయర్స్ కూడా లేని శ్రీలీలతో రొమాన్స్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం, పిసికి పిప్పి చేయడం ఇలాంటివన్నీ చూస్తుంటే అవి ఖచ్చితంగా రావణాసురుడి లక్షణాలే అనిపిస్తుంది. అందుకనే మరి ఆయనే ఏరుకోరి ఈ సినిమాలో ఇలాంటి ఫైట్ పెట్టించుకున్నాడేమో తెలీదు. ఖచ్చితంగా హిందువులైతే ఇలాంటి సినిమాలని యాక్సెప్ట్ చేయకూడదు. ఖచ్చితంగా దీనిని బ్యాన్ చేయాలి, బాయ్కాట్ చేయాలి. ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంత పైకి ఎదిగినా కూడా తర్వాత అలాంటి ట్యాగ్ లైన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి రొట్టె సినిమాలు, లేకి సినిమాలు తీస్తే ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. అందులో ఎలాంటి డౌట్ ఉండదు. దానికి రవితేజ కూడా మినహాయింపు కాదు. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే అసలు సినిమాలో స్టోరీనే లేదు. కొంచెం సింపుల్గా చెప్పుకుందాం. అంటే దీంట్లో కూడా సింపుల్గానే ఉంది, అదే చెప్పుకుందాం. హీరో ఒక రైల్వే పోలీసు, చాలా సిన్సియర్గా డ్యూటీ చేస్తుంటాడు. అయితే ఆయన సిన్సియారిటీ నచ్చక, ఆయన చేసే యథవేశాలు నచ్చక, ఆయన సిన్సియారిటీ నచ్చక ఆయన్ని అదే పనిగా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అలాగే ఒక విలేజ్కి వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి విలన్స్తో ఆయన ఎలా ఫైట్ చేస్తాడు, ఆయన్ని ఎలా ఎదుర్కొంటాడు, తర్వాత శ్రీలీలని ఎలా గోకాడు, ఆమెని ఎలా లైన్లో పెట్టాడు అని మిగతా స్టోరీ. అంతే, అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. దానికి సంబంధించి కొన్ని ఎలివేషన్లు, ఒక రొట్టె సీన్స్, నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి ఇలాంటి ఒక సాంగ్ ఉంది. ఆ తర్వాత కొన్ని ఎలివేషన్స్, అంటే హీరో రావడం, కొట్టడం, వెళ్ళిపోవడం. హీరో ఏం చేశాడో మనకు కూడా తెలీదు, వాళ్ళు కూడా చూపించలేదు. కానీ ఎలివేషన్లు మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి. అసలు ఏం చేశారా హీరో అని మనం లాస్ట్ వరకు ఆలోచించినా కూడా మనకు అర్థం కాదు. ఏం చేశాడబ్బా అంటే ఇప్పుడు కూడా నాకు తెలిసి డైరెక్టర్కి కూడా తెలిసి ఉండదు హీరో ఏం చేశాడు, ఎందుకు ఇంత ఎలివేషన్లు ఇచ్చామని. ఆయన కూడా మర్చిపోయింటాడు. సినిమా రిలీజ్ అయింది కదా, ఇక ఆయన కూడా కథ గుర్తుండదు. అది మొత్తం స్టోరీ అయితే ఇదే. సేమ్ టెంప్లెట్తో, సేమ్ ఒక పాత సినిమా రెఫరెన్స్లు అన్నీ తీసుకొని ఒక 3-4 సినిమాలన్నింటినీ కలిపేసి, క్రాకు, ఇంకోటి విక్రమార్కుడు, ఆ తర్వాత కొన్ని ఉంటాయి కదా, అలాంటి సినిమాలన్నీ కూడా కలిపేసి ఒక సినిమాగా యాడ్ చేసి ఈ సినిమాని మన మీదకి వదిలేశారు. అదే మాస్ సినిమా, అదే మాస్ జాతర. సినిమాలో కథ లేదు, దమ్ము లేదు. కేవలం రవితేజ ఓవర్ యాక్టింగ్, ఓవర్ బిల్డప్లు, ఓవర్ ఎలివేషన్స్ తప్ప ఇంకా సినిమాలో ఏమీ లేదు. ఆ రవితేజ ఓవర్ యాక్టింగ్కి తోడు ఈ శ్రీలీల నిబ్బే యాక్టింగ్ ఒకటి. అసలు ఈ సినిమాలో శ్రీలీల ఎందుకుందో చెప్తే లైఫ్ టైం సెటిల్మెంట్. కేవలం డ్యాన్స్ కోసం, ఏదో రొమాన్స్ కోసం మాత్రమే ఈ సినిమాలో తీసుకున్నారు తప్ప ఆమె క్యారెక్టర్కి అసలు స్కోప్ లేదు. అసలు ఆమె ఎందుకుందో కూడా నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఆమె లాస్ట్ ప్రీవియస్ మూవీస్ అన్ని తీసుకుంటా కూడా అసలు ఆమెను ఎందుకు సినిమాలకి తీసుకుంటున్నారా బాబు అని ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఆ ధమాకా సినిమా కూడా ఎందుకు హిట్ అయిందో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అయితే ఆమె ప్రీవియస్ మూవీస్, ఇప్పుడు వచ్చిన మా జాతర సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే ఏ సినిమాలో అయితే కథ ఉండదో ఆ సినిమాలో శ్రీలీల ఉంటుంది. కాబట్టి శ్రీలీల యాక్టింగ్ చేసే సినిమాలు ఎక్కడైనా ఆడుతుంటే ఆ థియేటర్ చుట్టుపక్కల తిరగకపోవడం మంచిదేమో అనిపించింది. ఇంకోటి, రవితేజ ఈ సినిమాతో పూర్తిగా ఫేడౌట్ అయిపోయినట్టే. ఇంకా అంటే ఆయన ఆల్రెడీ ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాకే ఫేడౌట్ అయిపోయాడు అనుకోండి. ఎందుకంటే ఒకే మూసధోరణి సినిమాలన్నీ చేసుకుంటూ, ఒకే యాక్టింగ్తో, ఒకే నిబ్బ ఓవర్ యాక్టింగ్లతో లాగించేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇచ్చారు. ఇక రాబోయే సినిమాలకి కనీసం డే 1 ఓపెనింగ్స్ కూడా ఉండవు. ఆల్రెడీ ఇప్పటికే, అంటే ఈ సినిమాకే డే 1 ఓపెనింగ్స్ లేవనుకోండి, అది వేరే విషయం. ఇప్పటికే రవితేజ మీద ఒక టాక్ అయితే ఉంది. ఏంటంటే ఆయన ఏదో డబ్బుల కోసమో, లేదంటే ఏ సినిమా చేసినా ఆడియన్స్ చూస్తారులే అన్న ధోరణిలో సినిమాలు తీస్తున్నాడు అన్న ఒక టాక్ అయితే ఉంది. కాబట్టి ఆయన సినిమాలకి ఇంకా డే 1 ఓపెనింగ్స్ ఉండవు. ఆయన సినిమాలు హిట్ అవ్వడం కూడా కష్టమే. ఆయన ఇచ్చిన బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లిస్టు చూస్తే చాలా పెద్దది. టచ్ చేసి చూడు, అంటే నాకు గుర్తులేవు ఇంకా ఎన్ని సినిమాలు చూసామో. నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, కిలాడి, రామారావన్ డ్యూటీ, ధమాకా, మొన్న వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్, ఇప్పుడు వచ్చిన మా జాతర. ఇన్ని రాడ్లు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇంకా రాబోయే సినిమాలు అయితే కష్టమే, చాలా కష్టమే. ఆయన సినిమాలు అయితే ఇంకా నాకు తెలిసి ఆడకపోవచ్చు. సరే, ఇక ఈ మా జాతర సినిమా విషయానికి వస్తే సినిమాలో ఏం లేదు, కథ కాకరకాయ ఏం లేదు, అంతా డొల్లా. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే రవితేజ, వింటేజ్ రవితేజని చూడాలి, లేదంటే ఆయన మాస్ ఎలివేషన్లు చూడాలి. ఒక మంచి, మాకు ఎలా ఉన్నా స్టోరీ అవసరం లేదు, కేవలం మాస్ ఎలివేషన్లు ఉంటే చాలు. ఒక 2 ఫైట్లు, మంచి 2 సాంగ్స్, నీ అమ్మ నీ అక్క అని ఒక ఐటమ్ సాంగ్స్ ఉంటే చాలు అనుకుంటే సినిమాకి వెళ్ళొచ్చు. కానీ కథ కావాలి, మంచి నెరేషన్ ఉండాలి, సినిమా ఎంగేజ్ చేయాలి, లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాలి అనుకుంటే మాత్రం ఈ మాస్ రాజే సినిమా ఆడే థియేటర్ చుట్టుపక్కల తిరగకపోవడం మంచిది. ఇది మీరు సినిమా చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే లేదు. అది మీ ఒపీనియన్. ఇప్పటి వరకు చెప్పింది నా ఒపీనియన్. మీలో ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, సరేనా?